హాయ్ అందరికీ. వెల్కమ్ టు ది వేద యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హౌస్ హోల్డ్ కోర్స్ ఎలా పూర్తి చేశానో చూసేయండి. ఇంటి పనులు ఎప్పటికీ అయిపోవు, కానీ వాటిని నేను ఎలా ప్లాన్ చేసుకొని పూర్తి చేస్తానో ఈ వీడియోలో చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అందరూ చాలా ఈజీ అనుకుంటారు వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు. డే వ్లాగే కదా, ఏముంది అందులో ఏముంది, వీడియో తీసి అప్లోడ్ చేసేస్తారు అని అందరు అనుకుంటారు. బట్ నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు నాకు చాలా అర్థమైంది. అదేంటంటే లైక్ కెమెరా పొజిషన్ సెట్ చేసుకోవాలి, అండ్ సన్ ప్రాపర్ లైట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మళ్ళీ కెమెరాలో సరిగ్గా వస్తుందా లేదా, క్వాలిటీ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అందులో రికార్డ్ అవుతుందా లేదా అవన్నీ చెక్ చేసుకోవాలి. నేను ఒక 2-3 టైమ్స్ అనుకుంటా రికార్డ్ అవుతుందని నేను అనుకున్నాను. బట్ అందులో చూస్తే అది రికార్డ్ అవ్వట్లేదు, పాస్లో ఉంది. సో అలా 2-3 టైమ్స్ మళ్ళీ మళ్ళీ షూట్ చేయాల్సి వచ్చింది. నేను ఈరోజు మార్నింగే 5కి లేచాను. 5కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. పూజ అవన్నీ టిఫిన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను మధ్యాహ్నంకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇంతకుముందే చూసారు కదా, వంకాయలు, టమాటో, మిర్చి అన్నీ కట్ చేసుకున్నాను. వంకాయ టమాటా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ బౌల్లో ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి వేసాను. అవి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. వన్స్ అది ఫ్రై అయ్యాక మనం అందులోకి, నేను ఇక్కడ మర్చిపోయాను ఆనియన్ కట్ చేసుకోవడం, అందుకే ఇంకో సైడ్న ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. వంకాయలో ఆనియన్ బాగుంటుంది, ఎక్కువ క్వాంటిటీ కాదు, కొంచెం తక్కువ వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఆనియన్ కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే మనం టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో యాడ్ చేశాక ఇప్పుడు టమాటో కొంచెం మగ్గడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది టమాటో. సో ఇంకా దానిపైన మూత పెట్టేసి, నేను ఇక్కడ వంకాయలు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. వంకాయలు యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. సో వంకాయలు కొంచెం మగ్గుతాయి. ఇప్పుడు చూడండి, మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఓపెన్ చేసి చూస్తే వంకాయలు కొంచెం కొంచెం మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసి దాంట్లో వాటర్ యాడ్ చేసి పెట్టుకోవాలి. సో దట్ కర్రీ అడుగంటదు, బౌల్కి మొత్తం అతుక్కోకుండా మంచిగా ఉడుకుతుంది. చూడండి అలా వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నప్పుడు తొందరగా మగ్గిపోతుంది వంకాయ అనేది. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే అందులో ఎటువంటి గ్రేవీ లేదు. సో గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలి కొంచెం సేపు అయ్యాక. ఇప్పుడు ఇందులోకి నేను కారం ఇంకా అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే కారం ఫస్టే వేయకూడదు. కారం వేస్తే అది తొందరగా గిన్నె అడుగంటిపోతుంది, అండ్ వంకాయ అప్పులు అనేవి కూడా మంచిగా ఉడకవు. సో కొంచెం ఫస్ట్ ఉప్పు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాతనే లాస్ట్లో కారం ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మంచిగా ఉడికిపోతుంది వంకాయ, ఇంకా అలాగే టమాటా కూడా మంచిగా మగ్గిపోయాయి. సో కర్రీ రెడీ అయిపోయింది. ఇంకో పక్క రైస్ పెట్టుకుంటున్నాను. రైస్ మంచిగా వాష్ చేశాను. అండ్ ఇప్పుడు ఇందులోకే మేము రైస్లో సాల్ట్ యాడ్ చేసుకుంటాం యూజువల్లీ. చాలామంది సాల్ట్ యాడ్ చేసుకోరంట, అదేంటో మరి మేమైతే సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఇన్ కేస్ రైస్లో సాల్ట్ కనుక లేకపోతే చాలా చప్పగా అనిపిస్తుంది. సో సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇది స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసేసాను, పెట్టేశాను. ఇంకా అది ఒక పక్కన ఉడికిపోతుంది. ఇంకో పక్కన నేను నిన్న నైట్ వాష్ చేసి పెట్టుకున్న బౌల్స్ అన్నీ ఇంకో పక్కన అన్నీ పెట్టేసుకుంటున్నాను, ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను బౌల్స్ అన్నీ. ఇక్కడ అన్నం కూడా మూతకేసేసాను, అయిపోయింది. ఆఫ్ కూడా చేసేసాను. ఇప్పుడు ఇక మార్నింగ్ నుంచి మళ్ళీ బౌల్స్ రెడీ అయ్యాయి, అవన్నీ వాష్ చేసుకోవాలి. సింక్ అంతా నిండిపోయింది.
నేను అన్నీ ఒకటేసారి వాష్ చేసుకుంటాను. మధ్య మధ్యలో ఏం వాష్ చేయను. ఎందుకంటే ఊకే అదే వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తది. సో, ఇంక అన్నీ ఒకటేసారి తోమేస్తాను. నైట్ ఒకసారి అండ్ మార్నింగ్ ఒకసారి. ఈవినింగ్ ఏవైనా చిన్న చిన్నవి ఉంటే అవి వాష్ చేస్తుంటాను. ఇప్పుడు మార్నింగ్ అన్నీ ఇన్ని అయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేస్తున్నాను. సో, ఇవన్నీ వాష్ చేసుకుంటూ నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను మీతోని. యాక్చువల్‌గా ఇప్పుడు నాకు ఒక 14 మంత్స్ బేబీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం తను నా దగ్గర లేదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సో, ఇంక తనుంటే మాత్రం ఏ వర్క్ కూడా చేయనివ్వదు నన్ను. ఇప్పుడు తను లేదు కాబట్టి. తనుంటే లైక్ ఇంకా తనకు ఏదైనా బొమ్మలిచ్చేసి, బుక్స్ ఇచ్చేసి ఇంకా నేను నా వర్క్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు తను లేదు. సో, పీ ఏంటి అన్ని వర్క్స్ ఇంకా కంప్లీట్ చేసుకుంటున్నాను ఎప్పటిదప్పుడే. తనని చాలా మిస్ అవుతున్నాను నేనసలు. అంటే 14 మంత్స్ బేబీ గదా! ఇన్ని డేస్ నా దగ్గరే ఉంది. మీరనుకోవచ్చు ఇప్పుడెందుకు మమ్మీ వాళ్ళ ఇంటికి తోలేసారని జెప్పేసి. ఎందుకంటే తను గూడా అందరికి అలవాటవ్వాలి కదా! మా దగ్గరే ఇప్పుడు ఇంకా 2, 3 ఇయర్స్ వరకు గూడా మా దగ్గరే ఉంటే బయట వాళ్ళు ఎక్కువ అంటే బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే పిల్లలు కొంచెం భయపెడతారు. ఇంకా అలాగే ఏడుస్తారు. ఎవరి దగ్గరికి తొందరగా ఎళ్ళరు. సో, ఇంకా 5 మంత్స్ వరకు తను 5 మంత్స్ బేబీ ఉన్నంత వరకు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో, మమ్మీ, డ్యాడీ వాళ్ళకి చాలా అలవాటు తను. సో, అట్లా అదొక రీజన్. తను హ్యాపీగా ఉంటుంది. ఏడవడం ఏం లేదు. ఏడుస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే ఉంచాం గదా! సో, తనింకా హ్యాపీగా మంచిగా ఆడుకుంటుందక్కడ. వాళ్ళు గూడా ఇగ మమ్మీ, డ్యాడీ ఇద్దరు తననే చూసుకుంటూ ఉంటారు. సో, ప్రాబ్లమ్ ఏమీ లేదు. అయితే ఇంకిప్పుడు ఇగ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. స్కూల్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. బట్ ఆల్రెడీ ఓరియంటేషన్ క్లాసెస్ అవన్నీ అయిపోయి ఉంటాయి జాయిన్ అయిన వాళ్ళకి. చూడాలి ఇంకెక్కడైనా వేకెన్సీ ఉంటే జాయిన్ అవ్వాలి. లేదు అంటే ఇది నేను యూట్యూబ్ జస్ట్ ఒక సైడ్ అంటే ఇంట్రెస్ట్ తోటి లైక్ ఎడిటింగ్ గానీ ఇవన్నీ నేర్చుకోవచ్చు అనే ఇన్ ఒక రీజన్ తోటే నేను ఇది స్టార్ట్ చేశాను. ఏదైనా మనం మన కొత్త ఫీల్డ్‌లోకి వెళ్ళినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాము. ఇప్పుడు టీచర్సే గానీ ఇప్పుడు టీచర్ జాబ్ అనుకోండి. వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ గురించి లైక్ ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటారు గదా! అలాగే ఇప్పుడు యూట్యూబ్ గూడా ఒక ఫీల్డ్. వన్ టైప్ ఆఫ్ ఫీల్డ్. డాక్టర్స్, లాయర్స్ ఫీల్డ్ ఎట్లనో యూట్యూబ్ కూడా ఒక ఫీల్డే. ఇందులో మనం చాలా నేర్చుకోవచ్చు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఏమీ తెలీదు. యూట్యూబ్‌లో ఎప్పుడైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పుడే చాలా ఇప్పుడిప్పుడు ఇంకా నేర్చుకుంటున్నాను. స్టిల్ ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి ఆహ్, చాలా డిఫరెన్స్ ఉంటది. అది మీరు అబ్జర్వ్ చేస్తే గనక క్లోజ్‌గా. అండ్ అందరూ అనుకుంటారు ఏదో వీడియోస్ తీసి అప్‌లోడ్ చేసేస్తే సరిపోతుందని చెప్పేసి. బట్ అందులో చాలా హార్డ్ వర్క్ ఉంటది. అందరు చెప్తే మనం లైట్ తీసుకుంటాం గానీ, అది మనం ఓన్‌గా లైక్ ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అది అర్థమవుతుంది. ఇక్కడ నేను బట్టలు తీసుకొచ్చేసాను. ఇంకా మార్నింగ్ మాకు ధోబీ ఉన్నారు. మేము ధోబీని పెట్టుకున్నాము. ఇంకా వాళ్ళు వాష్ చేసేసారు. వాళ్ళే ఆరేస్తారు. ఇంకా తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇవి ఫోల్డ్ చేసి ఈ మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా సెల్ఫ్‌లలో. ఇంకా వాషింగ్ మిషన్ కూడా చాలా బెటర్. బట్ ఇప్పుడు వాషింగ్ మిషన్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మనకంత బడ్జెట్ లేదు. సో, అందుకే జస్ట్ విలేజెస్‌లో గదా మన మమ్మీ వాళ్ళకున్నట్టే ఇక్కడ కూడా ధోబీ ఉంటారు. ఇంకా వాళ్ళనే పెట్టుకున్నాం. ఫ్యూచర్‌లో చూడాలి వాషింగ్ మిషన్ బడ్జెట్‌లో ఉంటే గనక తీసుకోవాలి. సో, ఇవి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇక్కడ నేను సింగిల్ బెడ్ పైన వేయడానికి ఒక ఫిట్టెడ్ బెడ్‌షీట్ తీసుకున్నాను ఫ్రమ్ మీషో. నాకు అరౌండ్ ఒక 220 230 పడింది. అది మంచిగా వచ్చింది. రాలేదని కాదు కానీ క్వాలిటీ వైస్ బానే ఉండింది. ఓపెన్ చేసినప్పుడు. ఇంకా బావుంది కదా! మంచిగా దాన్నే ఇంకా చెప్పొచ్చులే
ఎవరికైనా షేర్ అవుతుందేమో వీడియో చేద్దాం అనుకున్నాను దాని మీద. బట్ దాన్ని ఒక 2, 3 వాషెస్ తర్వాత చూడాలి. మొత్తం ఏంటి వ్రింకిల్స్ వచ్చేసాయి దానికి. లైక్ ఇట్లా ఫోల్డ్ అయిపోవడము అట్లా అయిపోయింది. ఇంకది ఇక్కడ అదే బ్లూ కలర్ అదే ఇందులో వీడియోలో కనిపిస్తుందనుకుంటా. అది ఫిట్టెడ్ బెడ్‌షీట్. 65 మీట్ 6 ఎంతనో ఉండింది. నాకంత కరెక్ట్‌గా ఐడియా లేదు. బట్ వేస్టే ఉంది. కాస్ట్ తక్కువున్నా క్వాలిటీ బానే ఉంటదని చూసాను కానీ, నిజంగా పెట్టుకోవద్దని అనిపించిందింకా. డైరెక్ట్ షాప్స్‌లో తీసుకున్నదే బెటర్. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. మంచి క్వాలిటీది తీసుకుంటే బెటర్ అది. ఇట్లా 1 ఇయర్ వచ్చినా సరే, ఒక 2 ఇయర్స్ వచ్చినా సరే. కానీ ఇట్లా లో క్వాలిటీవి తీసుకొని ఇప్పుడది అమౌంట్ వేస్టే. ఆ 200 రూపీస్‌కే ఇంకో 3, 400 యాడ్ చేస్తే మనకింకా మంచి క్వాలిటీదొచ్చేదేమో. సో, అదింక వేస్టే అనిపిచ్చింది. అంటే చినగడం అట్లా ఏం లేదు గానీ, మొత్తం ఫోల్డ్ అయిపోతుంది మొత్తం. ఇంకది ఫిట్టెడ్ గదా! ఎలాస్టిసిటీ ఎక్కువుంది గదా! సో, ఆ ఎలాస్టిసిటీ అనేది కొంచెం ఎక్కువ ఎలాస్టిక్ ఉన్ ఎక్కువ ఫోల్డ్ అవ్వడము, ఇంకా ఎక్కువ ఎక్స్‌టెండ్ అవ్వడం వల్ల కొంచెం అది చూడ్డానికి అంత బాగా కనిపిస్తలేదు. ఫిట్టెడ్ బెడ్‌షీట్ అంటే బెడ్‌కి మంచిగా నీట్‌గా ఒక ఐరన్ చేసిన దాని లెక్క ఉండాలి. బట్ అది అలా లేదు. సో, ఇంకది వేస్టే. ఇంకా ఆఫ్‌లైన్‌లో చూడాలి ఎక్కడైనా బావుంటే. ఇదదే బెడ్‌షీట్ ఈ బ్లూ కలర్‌ది అది ఫిట్టెడ్ బెడ్‌షీటే. ఏమంతేం బాలేదు క్వాలిటీ. క్వాలిటీ ఓకే గానీ లైక్ క్వాలిటీ అంటే ఇగ దాని మీద సరిగ్గా సూట్ అవ్వలేదు. ఇగ ఫ్ బ అయిపోయింది ఫోల్డ్ చేయడం. ఇంకా ఇక్కడ మిర్రర్ క్లీన్ చేద్దామని వచ్చాను. ఈ మిర్రర్ వచ్చేసి ఇది ఓనర్స్‌దే. చాలా ర్యాక్స్ వచ్చాయి దీనికి. ఇగో దీన్నొక్కసారి జస్ట్ అట్లా మంచిగా తడి బట్టతోటి తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది. సో, ఇంకా దాని తర్వాత ఇక్కడిగ అన్నీ పెట్టుకోవాలి. మేకప్ సామాన్ నేను అంతేం యూజ్ చేయను. మీరు నమ్ముతారో లేదో కానీ కొంచెం మేకప్ ఎక్కువ అంటే ఎక్కువ ఇష్టపడను. సో, ఓన్లీ జస్ట్ నార్మల్ బాడీ లోషన్, ఒక సన్‌స్క్రీన్ అంతే. వీటికి మించి నేను ఏం యూజ్ చేయను. ఆ సన్‌స్క్రీన్ కూడా రీసెంట్‌గానే పర్చేస్ చేశాను. 300 పెట్టి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దాన్ని ఇంకా యూటిలైజ్ చేస్తున్నాను. వన్స్ అది అయిపోయాక చూడాలి ఇంకా వేరే ఏదైనా మంచి ప్రోడక్ట్ ఉంటే యూజ్ చేస్తాను. బానే ఉంది ఆ సన్‌స్క్రీన్ అయితే. సో, ఇంకిక్కడ ఇగ అన్నీ పెట్టేయాలి. కోమ్స్ గానీ, సన్‌స్క్రీన్ మెయిన్‌గా ఇవే ఉంటాయి. మిర్రర్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టీ తయారు చేసుకోవడానికి వచ్చేసాను. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టాను. ఇక్కడ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిల్క్, టీ పౌడర్, షుగర్ యాడ్ చేసేసాను. ఇంకా ఇది బాయిల్ అయ్యేలోపు ఇంకా ఈరోజు టు డూ లిస్ట్ వెళ్ళి చెక్ చేస్తున్నాను. ఈరోజు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయా లేవా అని. నేను ఈ హోల్ వీడియోలో అన్నీ షూట్ చేయలేకపోయాను. కొన్ని ఇంపార్టెంట్వి మాత్రమే షూట్ చేశాను. అండ్ ఇంకో పక్క ఇక్కడ టీ బాయిల్ అవుతుంది. ఇంకో పక్క మార్నింగ్‌ది మిల్క్ పెట్టేశాను. వెయిట్ చేస్తున్నాను. మిల్క్ బాయిల్‌కి పెట్టేశాను. ఇక్కడే నా టీ రెడీ అయిపోయింది. సో, ఇంకా ఇక్కడ టీ వేసుకుంటున్నాను. ఈ టీ గ్లాస్ వచ్చేసి మేము నిజామాబాద్ ఎగ్జిబిషన్‌లో తీసుకున్నాము. నాకు ఇట్లాంటివి ఓల్డ్‌వి అంటే చాలా చాలా ఇష్టం. మనం ఊర్లలో చూసేవాళ్ళం. చిన్న చిన్న టీ స్టాల్స్‌లలో ఇట్లాంటి గ్లాసెస్‌లోనే టీ పోస్తారు. బావుంటది యాక్చువల్‌గా. అందుకోసమని మేము అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. నిజామాబాద్ ఎగ్జిబిషన్ అప్పుడు అంటే లైక్ అక్కడ ఎగ్జిబిషన్‌లో చాలా బావుంటాయి. ఎవరైనా నిజామాబాద్‌లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిబిషన్ ఏం లేదు. ఉన్నప్పుడు వెళ్ళండి. నెక్స్ట్ ఈవినింగ్ అయిందని దీపం ముట్టిచ్చేసాను ఇంకా.
ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ ఇప్పుడు మళ్ళీ నైట్ కర్రీ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్ ఇంకా మిర్చి కట్ చేసుకుంటున్నాను. ఇంకా పెసరపప్పు వండాలి అనుకున్నాను ఈరోజు. వెజిటబుల్స్ ఏం లేవని. సో టమాటోస్ కూడా ఏం లేవు. జస్ట్ మిర్చి విత్ ఆనియన్ పెసరపప్పు చేద్దామని కట్ చేస్తున్నాను. డైలీ ఇలానే ఉండదు నా రొటీన్. చేంజ్ అవుతూ ఉంటుంది డే టు డే వైస్. మీరు అనుకోవచ్చు ఈ వీడియో మొత్తం చూసి ఏంటి మొత్తం కుకింగే ఎక్కువ, కుకింగ్, క్లీన్ ఇవే ఉన్నాయనుకోవచ్చు. ఇవైతే మెయిన్ వర్క్స్. అదర్ దాన్ దిస్ లైక్ ఆర్గనైజింగ్, ఏదైనా క్లీన్ చేయడం అవి ఇవి ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను కిచెన్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను, మంచిగా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈరోజైతే లైక్ ఈ విధంగా ఉంది నా రొటీన్. మార్నింగ్ నుంచి బాగానే గడిచింది రోజంతా డే కూడా. అండ్ ఇంక ఇక్కడ ఇప్పుడు కట్ చేసేసాను. ఇంకా ఇక పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను. పెసరపప్పు మంచిగా వాష్ చేసుకొని ఒకసారి అందులో మన డ్రింకింగ్ వాటర్ వేసి పెట్టుకుంటున్నాను. కొంచెం పెసరపప్పు నానితే తొందరగా ఉడుకుతుంది అంతే. సో దట్ స్టవ్ ఇప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలుసు కదా, గ్యాస్ దొరకడం చాలా కష్టం ఉంది పైన గ్యాస్ సిలిండర్స్. సో ఇంకా మనం ఎంత తక్కువ యూజ్ చేస్తే గ్యాస్ని అంత మంచిది. సో ఇక్కడ బౌల్ పెట్టేశాను, ఆయిల్ వేసేసాను, ఆవాలు, జీలకర్ర, ఇంకా అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కల్యమాకు కూడా. నేను కల్యమాకు వచ్చేసరికి, కల్యమాకు మీకు ఎప్పుడైనా ఫ్రెష్గా దొరికితే ఫ్రిడ్జ్లో పెడితే స్పాయిల్ అయిపోతుంది కదా. సో ఎంత యూజ్ చేయాలనో అంత యూజ్ చేసి రిమైనింగ్ ఎక్స్ట్రా ఉంటే కనుక దాన్ని మంచిగా డ్రై చేసుకోండి సన్లైట్లో, లేదంటే ఫ్యాన్ కింద అయినా సరే డ్రై చేసి పక్కన పెట్టుకుంటే అది కూడా మీరు ఫ్రెష్గా కరివేపాకు లేని రోజున ఇది యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు కరివేపాకులో చాలా అది చాలా మన ఐస్కి చాలా మంచిదని, అలాగే హెయిర్కి కూడా మంచిది కరివేపాకు వచ్చేసరికి. సో ఇంట్లోనే చెట్లున్న వాళ్ళైతే డైలీ ఖచ్చితంగా మార్నింగ్ ఒక 2-3 లీవ్స్ అన్నా అట్లా తినేసేయండి పచ్చిగానే. చాలా బెనిఫిట్స్ ఉంటాయి కరివేపాకు తోటి. సో ఇక్కడ ఇంకా నానబెట్టిన పెసరపప్పు కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో ఇంకా ఈ విధంగా అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి కారం, ధనియాల పొడి, ఉప్పు యాడ్ చేసేస్తున్నాను. సో ఇవి యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి పెట్టేస్తే అది రెడీ అయిపోతుంది. అండ్ ఈరోజు చపాతీ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా మార్నింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి రైసే పెట్టేస్తున్నాను. ఇంకో పక్క ఒక బౌల్ తీసుకొని అందులో రైస్ యాడ్ చేసి దాన్ని మంచిగా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసి ఇంకా అందులో వాటర్ యాడ్ చేసేసి ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య అందరం అందులో పురుగులు అయిపోతాయని చెప్పేసి బోరిక్ యాసిడ్ అది పౌడర్ దొరుకుతుంది కదా, దాన్ని మిక్స్ చేస్తే పురుగులు కావని అందరు అదే వాడుతున్నారు. సో మనం ఖచ్చితంగా వండుకునేటప్పుడు ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి బియ్యంని, ఎందుకంటే పౌడర్ ఉంటుంది కదా. మనం బయట ప్యాకెట్సే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అవి ఉంటాయని చెప్పేసి మనం చాలా తక్కువ తింటాం బయటవి. అలాంటిది ఇంట్లో మనం అవి ఇంట్లో బియ్యం స్టోర్ చేసుకోవడానికి అట్లాంటివి వాడినప్పుడు ఖచ్చితంగా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకా అక్కడ అది పెట్టేశాను. ఇప్పుడు ఇంకా కొన్ని బౌల్స్ ఉండే, అదే టీ బౌల్ పాలది. సో అవన్నీ మంచిగా వాష్ చేసుకుంటున్నాను. ఏమైందంటే నేను పక్కన అది మిల్క్ పెట్టేశాను కదా, అది మర్చిపోయి ఇంకా బయటికి వెళ్ళాను. ఓనర్స్ కిందనే ఉంటారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళతోటి మాట్లాడుకుంటూ అది మర్చిపోయాను. వచ్చి చూస్తే టైం గాడ్ ఇంకా 2-3 ఒక 5 మినిట్స్లో ఖచ్చితంగా ఆ మిల్క్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆ గిన్నె మొత్తం మాడిపోయేది, అందులో మొత్తం ఇంకిపోయినాయి వచ్చేసరికి.
జస్ట్ టూ ఒక ఒక టీ గ్లాస్ అంత మిల్క్ మాత్రమే మిగిలింది వచ్చేసరికి. మేబీ అందులో షుగర్ ఏస్తే అది బాసుంది రెడీ అయిపోయేదేమో. అన్నోయింగ్లీ అలా అయిపోయింది ఇంకా. ఖచ్చితంగా అనుకున్నా ఈసారి గనుక బయటికెళ్తే డోర్ నుంచి బయటకెళ్తున్నామంటే డోర్ పెట్టేసి ఏమైనా ఉన్నాయా సిలిండర్ పైన అని చూసుకొనెళ్ళాలి. చాలామంది రిలేట్ అయ్యి ఉంటారు. అయితే పాలు పొంగిపోవడం గానీ, ఇట్లా గిన్నె మాడిపోవడం గానీ, థాంక్ గాడ్ గిన్నెం మాడిపోలేదు గానీ, పాలు మొత్తం ఇనికిపోయాయి. కొన్నే మిగిలాయి. ఇంకిక్కడిగ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్నిగా ఇంకో పక్కన నేను రైస్ పెట్టుకుంటున్నాను. చాలా బాగా కుదిరింది ఈరోజు పెసరపప్పు. ఇది మేము చేసిన పెసరపప్పే, బయట కొన్నది గాదు. పొట్టు ఉంటది కొంచెం. చాలా బావుంటది. ఇంకో పక్కన రైస్ కూడా పెట్టాను కదా! అది కూడా రెడీ అవుతుంది. ఈ రోజుకైతే ఇంతే ఈ వీడియోలో. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.